తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, ఈ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? వృశ్చిక రాశి వారికి చూసుకున్నప్పుడు రాశి నుండి ద్వితీయ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం కనిపిస్తున్నామా. తృతీయంలో బుధాదిత్యం, వ్యాపార సంబంధమైన యోగాలు కనిపిస్తున్నాయి. చతుర్థంలో శని, అర్ధాశ్రమ శని ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది. పంచంలో రాహు, పిల్లల వల్ల చిరాకులు పరాకులు కనబడుతున్నాయి. షష్ఠ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. అలాగే లాభస్థానంలో కేతు కనిపిస్తున్నాడు. లాభం అంటే ఎటువంటి దోషాలను అధిగమించి యోగంలో కూర్చోబెట్టే లాభస్థానం. మనం ఎంత కష్టపడ్డామని కాదు, ఎంత ప్రాఫిట్ వచ్చినది. ఆ ప్లేస్లో కేతు అని కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కేతు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఓవరాల్గా ప్రాఫిట్లోనే దిగుతుంది ఈ వారం 15 రోజులు. సో వారి అవకాశం చెప్పడానికి అవకాశం ఉంది మేడం. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎందులో అయినా పెట్టుబడి పెట్టినా? ఇప్పుడు ఇక్కడ రాజ్యాధిపతి అయిన రవి ఈ లగ్నానికి, అంటే వృశ్చిక రాశి రాజ్యాధిపతి అయిన రవి మాట. రాజ్యం ఎలా ఉంటుంది చెప్పేది రవి చెప్తాడు. రవి అంటే సూర్యగ్రహం అంటారు. అది బుధుడితో కలిసి యోగంలో ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగం అంటారు. సో వ్యాపారస్తులు కొత్తగా ఏం ఆరంభించినా ఈ 15 రోజుల్లోని అది మంచి డెవలప్ అవుతుంది. అలాగే పాతవి ఏమైనా పెండింగ్ ఉండిపోయి కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని వ్యాపారాలు కంపెనీ ఓపెన్ చేసేస్తారు కానీ ఏమి చేయరు. అలాంటివి ఏమన్నా దాన్ని పునః ఆరంభించడానికి కూడా ప్రయత్నం చేయమంటాం. చేస్తే ఇప్పుడు మంచి రైజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15వ తారీఖు వరకు రవి బుధుడితో కలిసి మనకు మకరంలో ఉంటాడు. అది ఒక బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. సో ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇనిషియేట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఉన్న వ్యాపారాన్ని కూడా కొత్తగా ఏదైనా డెవలప్మెంట్స్ చేద్దామని, ఎక్స్పాన్షన్ చేయాలని కానీ అటువంటి ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా ఇవి కూడా మనం ఇనిషియేట్ చేయగలిగితే ఈ 15 రోజులు బాగానే ఉంటుంది. మంచి 20 to 25% లాభదాయకంగా రెగ్యులర్గా వ్యాపారం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందండి? ఆర్థికంగా అంటే మన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు అనుకోండి, సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే చిన్న ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైక్స్ కూడా మంచిగా వెళ్తుంది. గుర్తింపు జరుగుతుంది. గౌరవపదమైన పొజిషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి వాళ్ళకైతే మాత్రం ఏదైతే ప్రమోషన్స్ ఆగిపోయాయో, ఫైల్స్ సాధారణంగా ఏంటంటే సంతకాలు పెట్టకుండా అయిపోతుంటాయి. ఫైల్ అంతా రెడీ అవుతుంది, వీళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి అని రెడీ అవుతాయి. కానీ ఎవరు సంతకం పెట్టారు, వాడు సంతకం పెట్టకుండా 40 రోజులు దాచుకుంటారు. అటువంటి వాళ్ళకి 15 రోజుల్లో ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతుంది. అలానే ఈ రాశి వారికి అండి ఒక ఇల్లు కనుక్కోవాలనుకుంటున్నా, ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటే అసలు ఈ నెలలో కొనొచ్చా వాళ్ళు? ఈ 15 రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చమ్మా. కానీ ఇక పూజా కార్యక్రమాలు ఏమీ పనికిరాదు. కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇది రాశ్యాధిపతి కుజుడు ఉండే ప్రదేశం కూడా చాలా బాగుంది. 2nd హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు 3rd హౌస్కి వెళ్తాడు 6వ తారీఖు నుండి, అంటే ఉచ్చస్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశి వారికి ఉచ్చస్థానంలో రాశ్యాధిపతి ఉన్నాడో డెఫినెట్గా బిల్డింగ్స్, ఇల్లు కొనుక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మంచి యాక్టివ్గానే ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే 6 నుండి అక్కడ 45 రోజులు ఉంటాడు. సో మనకి ఏంటంటే 6వ తారీఖు నుండి మనం 15వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 రోజుల్లో ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే మాత్రం సక్సెస్ఫుల్ ఉంటుంది చెప్తాను. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకండి రాశి వారికి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, తర్వాత రియల్ ఎస్టేట్స్ మీద, స్టాక్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద చేసుకునేచ్చు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఏదైనా ఉంటే, స్టాక్స్ కానీ ఉంటే దానికి సంబంధించిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బాగానే వెళ్తుంది చెప్పచ్చు. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుందండి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే శుక్రుడు కొంత దోషం, కుజుడు కొంత దోషం ఉంది కాబట్టి అది కొన్ని చిరాకుల పరాకులు అయితే ఉంటాయి. అది కొంత కనబడుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. వాడు ఎంతో కొంత ఏడిపిస్తుంటాడు, అల్లరి చేస్తుంటాడు. ఎస్ అంటే నో అని చిన్న చిరాకులు పెద్ద ఏమి ఉండదు. ఇంకా మీరు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు శుభకార్యాలు చేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తే డెఫినెట్గా మీ మాటకు ఒక గౌరవం పెరుగుతుంది. మీ ద్వారా వివాహాలు జరగడానికి అవకాశం ఉంటాయి. అంటే మీరు తెచ్చిన సంబంధం, మీరు మధ్యలో ఉండి పలానా వాళ్ళకి చేయాలనుకుంటున్నాం, ఈ సంబంధం బాగుంది, ఇలాంటివి ఏమైనా మీరు పెద్దరికంగా చేసే పనులన్నింటిలో కూడా మంచి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. శుభకార్యాలు అన్నప్పుడు ఇల్లు, వాకిలి, వాహనం కొనుక్కోవడాలు ఇవన్నిటి కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అర్ధాష్టమ శని సమయంలో లోన్స్ వస్తాయి, అప్పులు పుడతాయి. అప్పులు తీర్చడానికి పడే స్ట్రెస్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో అప్పు ప్రయత్నం చేసి ఏదైనా కొనాలని కూడా కొనడానికి అవకాశం ఉంటుంది చెప్తాను. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వాళ్ళు సినిమా పరిశ్రమ వాళ్ళకి మీకు చిన్న గైడ్లైన్స్ ఇవ్వాలనుకుంటుంటే, పలానా హీరో మనం సినిమా తీయాలనుకుంటే ఇప్పటి నుండి బుక్ చేసుకోవడం బెటరు.
పలానా హీరోయిన్తో మనం ఫిల్మ్ తీయాలనుకుంటే బుక్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మీరు మే నుండి మీ రైజింగ్ టైం వస్తుంది. ఆ రైజింగ్ టైంకి ఏమవుతుందంటే మీకు అనుకూలమైన హీరోయిన్లు దొరకపోవచ్చు. సో అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ని కూడాను ఇప్పటి నుండి బుక్ చేయడం ఈ 15 రోజులు చాలా మంచిది. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారికి కమింగ్ డేస్లోని మంచి యోగాలు ఉన్నాయి, అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఈ కమింగ్ డేస్ అంటే మనం ఎవ్రీ 50 days చెప్పుకుంటున్నాం కదా, ఇలా కాకుండా ఏప్రిల్ నుండి కొన్ని అద్భుతమైన యోగాలు వస్తాయి. ఆ యోగాలు వచ్చినప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటే మనకు మిగిలిన వాతావరణం అనుకూలంగా దొరకదు. సో అన్నీ ఉండి మనం ఏం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ 15 రోజుల్లో అలాంటివన్నీ బుక్ చేయడం ప్రయత్నించండి. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు డెఫినెట్ ఆర్టిస్టులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హీరోయిన్ కాదు ఇంకో ఆమెని బుక్ చేద్దాం అనుకుంటారు. సర్లే ఆవిడ అక్కడ దొరకపోతారా అనుకుంటాం, కానీ తెలియకుండా మన చేతిలోనే జారిపోయే అవకాశం ఉంటుంది. సో అది కాంబినేషన్స్ అంతా ఈ 15 రోజుల్లో చూసుకుంటే కమిట్మెంట్స్ అవ్వగలిగితే చాలా బాగుంటుంది చెప్తాం. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకండి, ఈ రాశి వారికి చెందిన వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? స్ట్రెస్తో కూడిన ఒక యోగం ఉంటుందమ్మా రాజకీయ నాయకులకి. పని జరుగుతుందని తెలుసు, వాళ్ళు కరెక్టే చెప్తుందని తెలుసు, వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందని తెలుస్తుంది పబ్లిక్కి, కానీ వాళ్ళకి స్ట్రెస్ తీసుకుంటే కానీ దాన్ని పబ్లిసిటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అర్ధాశం శని ఏం చేస్తారంటే టోటల్ స్ట్రెస్తో కూడిన యోగం ఇస్తాడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఎమ్మెల్యేని, నేను కష్టపెడతాను, మీకోసం మళ్ళా వచ్చే ఎన్నికల్లో నేను కష్టపడి మీకు కావాల్సినవి చేస్తాను, ఇంత చెప్పుకోవాలి వీడు. చెప్పుకుంటే కానీ ఫలితం ఉండదన్నమాట. అలాంటి స్ట్రెస్ ఈ 15 రోజులు ఉంటుంది కాబట్టి స్ట్రెస్ని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. పబ్లిక్ దగ్గర నుండి కానీ అలాగే ఇండివిజువల్ పార్టీస్ దగ్గర కానీ స్ట్రెస్ తీసుకోగలిగి నిలబెట్టుకోగలిగితే కమింగ్ డేస్లో మంచి యోగాలు వాళ్ళకు ఉంటాయి అని చెప్పడానికి అవకాశం. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకంటే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? విదేశాలు వెళ్ళాలనే వాళ్ళకి కొంచెం న్యూట్రల్గా ఉందమ్మా. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా కొన్ని అనుకూలంగా కనిపించట్లేదు. అంటే చిన్న ప్లేస్లో డిస్టర్బెన్సెస్ అయితే కనబడతాయి. సో మనం కొంచెం ఈ 15 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టచ్చు. అలాగే విదేశాలు వెళ్ళి మనకు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగరీత్యా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలు అంటే అది యూకే అనుకోండి, జర్మనీ అనుకోండి, కెనడా అనుకోండి, యూఎస్ అనుకోండి, వాళ్ళు కూడా ఇటువంటి ఇబ్బందులు వీసా ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏదో చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతాం. అలానే ఈ రాశి వారికి ఎలాంటి లక్కీ నెంబర్ ఉంటున్నారు? లక్కీ నెంబర్ 3 చాలా పాజిటివ్గా పనిచేస్తుంది ఈ యొక్క 15 రోజుల్లోని. నథింగ్ టు వరీ, ఇది మంచి గురుబలంతో ముందుకెళ్ళిపోవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యానికి వచ్చినప్పుడు పంచమంలో రాహు ఉన్నాడు, 6 గురువు ఉన్నాడమ్మా. సో ఇక్కడ ఆరోగ్య సంబంధం న్యూట్రల్గానే ఉంటుంది. ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి తీసుకోకలేదు. 15 రోజుల్లో ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితి ఏర్పడదు. కానీ స్ట్రెస్ అయితే ఉంటుంది. స్ట్రెస్ లోనయ్యి దాని నుండి బయటపడాలి కాబట్టి గురుమంత్ర సాధన చేసుకుంటే, అంటే మేధా దక్షిణామూర్తి మంత్రం కానీ లేకపోతే దత్తాత్రేయుల వారిది కానీ ఇలా ఏదైనా మంత్ర సాధన చేసుకుంటూ కానీ ఉండగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శుభం బియాద్.